అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. అంగన్వాడీ సమస్యల పట్ల సపోర్టివ్‌గా మన ఛానల్‌లో వీడియోస్ వస్తాయి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలైతే తీసుకుంది. మరి అంగన్వాడీలకు సరికొత్త శోభ కల్పించేలా ఏర్పాట్లు చేస్తుంది. కానీ అంగన్వాడీల మీద కొంచెం పనిభారం పెరిగే అయితే అవకాశం అయితే ఉంది. ఈ పనిభారం పెంచుతున్న ప్రభుత్వం మరి కనీస వేతనాలను ఎందుకు పెంచడం లేదని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడైతే ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్ల పనులు చేయలేక, అంగన్వాడీలకు సంబంధించి ఆన్‌లైన్ డేటాని అప్‌లోడ్ చేయలేక మరి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలతో సతమతమవుతున్న అంగన్వాడీలకు ఇప్పుడు ఇంకొక అంగన్వాడీ 2.0 దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ మరి పౌష్టికాహార కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య స్క్రీనింగ్ కేంద్రాలుగా మార్పు, చిన్నారుల భవిష్యత్తుకు బాల భరోసా అంటూ ఇప్పుడు కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బాల భరోసా పథకం వల్ల అంగన్వాడీ టీచర్ల ఆయాలకి ఇంకొంత పనిభారం అయితే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ పనిభారం పెంచేటువంటి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా జీతాలు పెంచే విధంగా కూడా మరి క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కనీసం వచ్చే క్యాబినెట్‌లోనైనా మరి ఈ బాల భరోసా పథకం అదనపు పని కాబట్టి ఈ అదనపు పనికి అదనపు జీతం ఇచ్చేలా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇక వివరాలకెళ్దాం. అంగన్వాడీ టీచర్ల యూనియన్లు కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పటికే ఇతర డిపార్ట్మెంట్ల పనులు చేస్తూ అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించిన వివిధ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, మాన్యువల్‌గా రికార్డ్స్ మెయింటైన్ చేయడం, ఈ విధంగా అనేక పని ఒత్తిడికి గురవుతున్న అంగన్వాడీ టీచర్లకు ఈ బాల భరోసా పథకం కూడా అదనపు పని అని చెప్పుకోవచ్చు. మరి ఈ అదనపు పనికి అదనపు జీతం ఇచ్చేలా అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వంతో చర్చలు జరపాలి. ఇక వివరాలకెళ్తే దశాబ్దాలుగా అంగన్వాడీ కేంద్రం అంటే మనకు గుర్తొచ్చేది గర్భిణీలకు పౌష్టికాహారం, చిన్నారులకు పాలు, గుడ్లు, బాలామృతం పంపిణీ చేసే ఒక వేదిక. కానీ తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు సరికొత్త రూపం దాల్చుతున్నాయి. కేవలం ప్రీ స్కూల్‌గానే కాకుండా చిన్నారుల ప్రాణరక్షణ కేంద్రాలుగా, ప్రాథమిక ఆరోగ్య స్క్రీనింగ్ సెంటర్లుగా రూపాంతరం చెందబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2.0 సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం బాల భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. 5 ఏళ్లలోపు పిల్లల్లో ఉండే శారీరక లేదా మానసిక వైకల్యాలను ముందుగా గుర్తించే బాధ్యతను ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు అప్పగించింది. చిన్నతనంలోనే లోపాలను గుర్తిస్తే సరైన వైద్యం ద్వారా వాటిని సరిదిద్దే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికోసం అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అంగన్వాడీలను హెల్త్ స్క్రీనింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దింది. మరి ఈ విధంగా అదనపు పనిని కేటాయించినప్పుడు మరి అదనపు జీతం ఇచ్చేలా ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుండేది. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతనం 26,000 ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇక పోషకాహార లోపంపై కూడా దృష్టి పెట్టింది. అంగన్వాడీల్లో పిల్లల అటెండెన్స్ వారికి రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో గత ఏడాది జూన్‌లో ఎగ్ బిర్యానీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్నారులకు ఇష్టమైన బిర్యానీని మెనూలో చేర్చడం విశేషం. ఈ నిర్ణయంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇక బాలామృతంతో పాటు పోషక లోపాలు ఎక్కువగా ఉన్నవారికి బాలామృతం ప్లస్ అందిస్తున్నారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా ప్రభుత్వం ప్రమోట్ చేసింది. దీనివల్ల వేలాది మంది అంగన్వాడీ టీచర్లకు లబ్ధి చేకూరడమే కాకుండా మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపడి సేవలు కూడా విస్తృతమయ్యాయి. పౌష్టికాహారం నుంచి ప్రాణరక్షణ వరకు, ప్రీ స్కూల్ నుంచి గర్భిణీలు, బాలింతల సంరక్షణ వరకు అంగన్వాడీ కేంద్రాలు టీచర్లు, ఆయాలు అనేక విధులు నిర్వహిస్తూ మరి చాలా పనిభారం అయితే పెరిగింది. కాబట్టి ఇప్పుడు నేడు అంగన్వాడీ కేంద్రం అనేది ఒక సంపూర్ణ శిశు వికాస కేంద్రంగా మారింది. మరి చిన్నారుల ఎదుగుదలను పర్యవేక్షించడం, టీకాలు వేయించడం, ప్రీ స్కూల్ అందించడంతో పాటు ఆరోగ్య సమస్యలను ఇప్పుడు ముందుగా గుర్తించే స్థాయికి కూడా అంగన్వాడీ కేంద్రం ఎదిగింది. ఈ విధంగా అంగన్వాడీ వ్యవస్థలో పనిభారం పెరిగిపోతుంది. అంగన్వాడీ టీచర్లు ఆయాలు పని ఒత్తిడికి గురవుతున్నారు. మరి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాల పేద చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. చిన్నారుల ఆరోగ్యం, విద్య, రక్షణే ధ్యేయంగా సాగుతున్న ఈ అంగన్వాడీ 2.0 ప్రయాణం రేపటి ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ అంగన్వాడీ టీచర్లు, ఆయాల మీదైతే పనిభారం పెరిగిన మాట వాస్తవం. ఈ పనిభారానికి తగినట్లు కనీస వేతనం 26,000 ప్రస్తుతం అయితే వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలతో చాలా స్పీడ్గా ముందుకు దూసుకెళ్తున్నారు. మరి అందులో అంగన్వాడీ టీచర్లు, ఆయాలను కూడా మరి ఆదుకుంటారని చెప్పి అంగన్వాడీ యూనియన్లు, టీచర్లు, ఆయాలందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వంతో చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకోవాలి. వివిధ పార్టీల కార్మిక సంఘాల మద్దతు తీసుకొని ప్రభుత్వంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి అంగన్వాడీ టీచర్ల, ఆయాల ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా అంగన్వాడీ యూనియన్లు కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఈ వీడియోకి ఎక్కువ లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.